ఈ కాన్ఫరెన్స్ కాల్లో ఉన్న విశ్వాసులందరికీ, సంఘ పెద్దలకి, సేవకులకి, అధికారులందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. మీరంతా క్షేమంగా ఉన్నారని తలంచే మీ ఆత్మీయ దైవసేవకుడు బ్రదర్ తేజోమయ. ఈరోజు మనం తెలుసుకోబోతున్న నూతన అంశం పేరు ఏంటంటే మానవుని హృదయంలో నివాసం ఉండవలసినవి ఏవి? మానవుని హృదయంలో నివాసం ఉండవలసినవి ఏవి? మానవుని హృదయములో నివాసము ఉండవలసినవి ఏవి అనే అంశాలని నేను మీకు తెలియజేస్తాను. బహు జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని పరిశీలించాల్సిందిగా మనం చేస్తున్నాను. మానవుని హృదయంలో ఈ తరంలో కానీ ప్రపంచంలో కానీ అనేక రకాలైనటువంటి కామము, క్రోధము, మదము, మాత్సర్యము, అనేక రకాలైన పగలు, ద్వేషాలు, అనేక రకాలైనటువంటి పాపాలు, మత్తు పదార్థాలు, ఎన్నో రకాలైనటువంటి అల్లరితో కూడిన ఆటపాటలతో కూడుకున్నటువంటి క్రియలన్నీ కూడా ఈ హృదయంలోనే నివాసం ఉంటాయి. మనుషులు అనుకుంటారు పై రూపంలో పైన శరీరంలో ఉన్నాయనుకుంటారు, కానీ ఈ శరీరము దేనికి కేంద్రమై అంటే హృదయానికి కేంద్రం. ఆ హృదయంలో ఉన్నటువంటి చెడు అలవాట్లను బట్టి శరీరం అంతా నాట్యమాడుతూ ఉంటుంది. ఈ శరీరం అంతా కుక్కలాగా పరుగులు తీసే దేనివల్ల అంటే హృదయం ఆడించే ఆట. హృదయం అనేది నాటకశాల. హృదయంలోనే అంత నటన అంతా కూడా దాగబడి ఉంటుంది. పైకి నవ్విన లోపల ఉన్నటువంటి కపటము కూడా ఆ యొక్క హృదయంలోనే నిక్షిప్తమై ఉన్నది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ హృదయాన్ని కనుక ఎవరైతే కడుక్కుంటారో వారి జీవితాలు ధన్యమవుతాయి. హృదయంలో కపటము లేని వారు దేవునికి చాలా ఇష్టలు. వారిని చాలా చాలా ఉన్నతంగా చూస్తాడు యేసుప్రభు వారు. అందుకనే నతానియేలును కూడా ఆయన్ని పేరు పెట్టి పిలిచి, ఇదిగో ఇజ్రాయెల్లో ఇలాంటి కపటం లేని వాడిని నేను ఎక్కడా చూడలేదని ఆయన గురించి స్టేట్మెంట్ ఇచ్చాడు. నిజంగా ప్రియ దేవుని సంగమా, మనం కపటం లేనటువంటి పిల్లల్లాగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనం ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుణ్ణి ప్రేమించాలని, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తిని పరలోకం వైపు త్రిప్పాల్సినటువంటి భారము, బాధ్యత మన భుజాల మీద ఉందన్న సంగతి ప్రతి క్రైస్తవుడు తెలుసుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంది. దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఈ ఇంట్రొడక్షన్ మొత్తాన్ని మీకు ఎందుకు తెలియజేస్తున్నానంటే, ఈ ప్రపంచంలో ఉన్న నరులందరి హృదయాలలోనే, నరులందరి యొక్క జీవితం వారి హృదయాలలోనే ఆధారపడి ఉంది. ఆ హృదయం ఒక్కదాన్ని ఏ మానవుడైతే జయిస్తాడో, ఆ హృదయాన్ని ఎవడైతే తెలుసుకుంటాడో, ఆ హృదయం చేసే పాపాన్ని ఎవడైతే గ్రహిస్తాడో వాడు ధన్యుడైతాడు. ఆ హృదయాన్ని క్రీస్తు రక్తం చేత కడిగేసుకుంటాడో, ఆ హృదయాన్ని వాక్యం చేత శుభ్రపరుచుకుంటాడో, ఆ హృదయంలోనికి పరిశుద్ధాత్మ అభిషేకాన్ని ఎప్పుడైతే దింపుకుంటాడో ఆ నరుడు ధన్యుడిగా మార్చబడతాడు. దేవుని యొక్క ఆత్మ వరాలను, ఆత్మ ఫలాలను ఆ హృదయంలో పండించుకున్నవాడు, అలాంటి మనుషుడు భూమండలం మీద అంత గొప్ప వ్యక్తి ఇక ఎవరు ఉండరు. చాలా మంది మనుషులు ఏమనుకుంటారంటే, ధనవంతులు కాబట్టి, ధనవంతులైతేనే చాలా గొప్పవారు అనుకుంటారు. గొప్ప ధనవంతుల కంటే గొప్పవాడు ఎవరయ్యా అంటే తన హృదయాన్ని గ్రహించిన వాడు గొప్పవాడు. తన హృదయంలో ఆత్మ ఫలాలు పండించుకున్నవాడు గొప్పవాడు. తన హృదయంలో ఆత్మ వరాలను నివాసింప చేసుకునేవాడు గొప్పవాడు. తమ హృదయాన్ని దినదినము కడుక్కొని పవిత్రపరుచుకుంటూ ప్రభువు దగ్గర నూతన సృష్టిగా మార్చబడేవాడు గొప్పవాడు. దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలిగినగాక. ఒకసారి మనం కీర్తనల గ్రంథం 119 అధ్యాయం 11 వచనం ఒకసారి ధ్యానిస్తే అక్కడ హృదయానికి లింకు రాయబడి ఉన్నది. ఆ కీర్తనల గ్రంథం 119 అధ్యాయం 11 వచనం. కీర్తనల గ్రంథం 119 అధ్యాయం 11 వచనంలో అక్కడ హృదయంలో ఏముండాలో దావీదు భక్తుడు చాలా స్పష్టంగా మనకు తెలియజేస్తున్నాడు. కీర్తనల గ్రంథము 119:11. 119:11 ఒకసారి మనం ధ్యానిద్దాం. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. ఆమెన్. దేవునికి మహిమ, ఘనత, ప్రభావం. నీ ఎదుట నేను దేవుడి ఎదుట మనం పాపం చేయకుండా ఉండాలంటే మన హృదయంలో వాక్యం ఉండాలి. దేవుని ఎదుట కూడా మనం పాపం చేస్తున్నామంటే మన హృదయంలో ఏమీ లేదు. మన హృదయంలో ఉన్న వాక్యాన్ని సాతానుడు ఎత్తుకొని పోయాడన్న సంగతి మనం గుర్తుపెట్టుకోవాలి. పదే నువ్వు పాపంలో పడిపోతున్నావంటే నీ హృదయంలో వాక్యం లేదని అర్థం. వాక్యం గనక ఉంటే నువ్వు పాపంలో పడిపోవని వాక్యం అంతా స్పష్టంగా తెలియజేస్తుంది. దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. నువ్వు ప్రతి విషయంలో జారి పెడుతున్నావంటే నీవు వాక్యం వింటలేదు, వాక్యం చదవట్లేదు, వాక్యము హృదయంలో భద్రంగా లేదు కాబట్టి జారి పడిపోతున్నావు పాపంలో. అనేక లోక సంబంధమైన ఆశలకి నువ్వు బలహీనరాలుగా, బలహీనమైనటువంటి మనస్సాక్షి గలవాడిగా మారిపోయి ఆ బలహీనపరచబడేటటువంటి దెయ్యం బట్టి బలహీనులుగా మారిపోతున్నారు మానవాళి. అయితే ఈ మానవాళిలోనికి బలము రావాలంటే, ఈ మనుషులందరిలో నూతన శక్తి నింపబడాలంటే సాతానుని కానీ, సాతానుడి యొక్క
దురాశలను కానీ జయించాలంటే మన హృదయంలో వాక్యం నివాసం ఉండాలి. వాక్యం ఎవరిలో అయితే నివాసం ఉంటుందో పాపాన్ని జయిస్తాం, లోకాన్ని జయిస్తాం, సాతాన్ని కూడా జయిస్తాం. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. కాబట్టి దినము వాక్యము ప్రతి రోజు మనం వింటూనే ఉండాలి. చెప్పటమే కాదు, మాకు కూడా ఈవెన్ సేవకుల మీద మేము కూడా వింటూనే ఉండాలి. వినటం ఎప్పుడైతే మిస్ అవుతావో సాతానుడు ఆ రోజున నీ జీవితంలోనికి ప్రవేశిస్తాడు. అందుకనే ఉదయ సాయంకాలం నీ చెవులను దేవుడికి అప్పగించాలి. ఉదయకాలం సాయంకాలం నీ చెవులను గురువులకు అప్పగించాలి. ఉదయకాలం సాయంకాలం నీ చెవులను ఉపదేశానికి అప్పగించాలి. ఒకవేళ నీ చెవులను ఉపదేశానికి అప్పగించకపోతే నీ చెవుల్లో నుంచి, నీ కళ్ళల్లో నుంచి, నీ హృదయంలోనికి సాతానుడు ప్రవేశించి నీ మూడే దారులు ఉన్నాయి సాతానుడు హృదయంలోకి పోవటానికి. ఒకటి కళ్ళు, 2 చెవులు, 3 నోరు. ఈ మూడిటి ద్వారా మాత్రమే సాతానుడు హృదయంలోకి ప్రవేశిస్తాడు. సాతానుడు కళ్ళలో నుంచి అపవిత్రమైన సాహిత్యాన్ని చూపించి హృదయంలోకి వెళ్తాడు. చెవులకేమో చెడ్డ సాహిత్యం ద్వారా లోపలికి వెళ్తాడు. నోటి ద్వారానేమో అపవిత్రమైన బూతులను ఆధారం చేసుకుని అపవిత్రమైనటువంటి వాటిని తిని లోపలికి వెళ్ళిపోతాడు. ఈ మూడు రంధ్రాలను కనుక మనం జాగ్రత్తగా కాపాడుకుంటే మన హృదయాన్ని మనం కాపాడుకున్నట్లే. కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డలారా, బహు జాగ్రత్తగా మన కంటిని, మన చెవులను, మన నోటిని మనం కాపాడుకునేదాం గాక. అందుకనే నీ హృదయంలోని కళ్ళతోటి ఉదయాన్నే లేచిన తర్వాత వాక్యాన్ని చదవాలి. వాక్యాన్ని ఎప్పుడైతే చదువుతావో హృదయంలోకి వెళ్తాది. వాక్యం హృదయంలోకి ఎప్పుడైతే వెళ్తాదో పాపాన్ని నువ్వు జయిస్తావు. అప్పుడు దేవుని ఎదుట నువ్వు పాపం చేయకుండా పరిశుద్ధుడిగా జీవించదవు గాక. ఆమేన్. దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. కాబట్టి వాక్యాన్ని కళ్ళతో గంటలు చదవాలి. బస్సులో కూర్చున్నా చదవాలి, లారీలో కూర్చున్నా చదవాలి, ఆటోలో కూర్చున్నా చదవాలి. మన చేతిలో బైబిల్ ఖచ్చితంగా ఉండాలి. వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండాలి. చాప్టర్స్ అధ్యాయాలు చదువుకుంటూ వెళ్ళిపోవాలి. ఇట్లా ఎప్పుడైతే నీకు వాక్యం అలవాటైపోతుందో సాతానుని, నీ శరీరాన్ని ఖచ్చితంగా నువ్వు జయిస్తావు. నువ్వు పదే పడిపోతున్న పాపంలో నుంచి నువ్వు బయట గొప్పగా అత్యంత వేగంగా విడుదల పొందుకోగలుగుతావు. హృదయంలో వాక్యాన్ని బాగా నింపాలి. ఈ రోజున గోదావరి గురించి వార్తలు వస్తున్నాయి. గోదావరి నది పొంగి పొర్లుతుంది అన్నట్టుగా చెప్తున్నారు. ఎట్లా అయితే గోదావరి డ్యామును దాటి కూడా ఎలా అయితే నీరు పొంగుతుందో అలాగనే నీ హృదయంలో వాక్యం గనక పరవళ్ళు తొక్కితే, పరవశిస్తే అద్భుతమైన రీతిలో నువ్వు నీ బలహీనతలన్నిటినీ జయించడానికి ఆస్కారం ఉంది. దేవుడి మాటలను దీవించును గాక. రెండో విషయాన్ని మనం చూస్తే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక ఒకసారి మనం ధ్యానిద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం, 5:19 అక్కడ రాయబడినటువంటి మాటలు మనం పరిశీలించి చూస్తే, ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తునందలి భయముతో ఒకరినొకడు లోబడి ఉండుడి. ఆమేన్. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలిగాక. ఇక్కడ రాయబడినటువంటి మాటలు మనం ఒకసారి పరిశీలించి చూస్తే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:19లో ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు మన ప్రభువైన యేసుక్రీస్తు పేరిట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తునందలి భయముతో ఒకనికొకడు లోబడి ఉండుడి. ఆమేన్. దేవునికి మహిమ తర్వాత కలుగునుగాక. రెండోది ఏందయ్యా అంటే, మన హృదయంలోనంట కీర్తనలు, సంగీతము, ఆత్మ సంబంధమైన పాటలు, ఈ 3 మన హృదయంలో నివాసం ఉండాలి. ఆయన్ని కీర్తించుచు పాడుచూ ఉండాలి. మన హృదయం ఎప్పుడు ఉప్పొంగుచూ ఉండాలంటే, మన హృదయం సంతోషంతో పరవశించాలంటే, మనం నిత్య నూతనమైన ఆనందంతో గంతులు వేయాలంటే పాటలు మనకి ఎంతో శక్తివంతమైన ఆయుధాలు. మనం పాటలు పాడుతూ ఉంటుంటే మన హృదయం ఎంతో ఆనందిస్తూ ఉంటుంది. మన యొక్క ఆత్మ తృప్తి చెందుతూ ఉంటుంది. మన ఆత్మ మన లోపల ఆనందిస్తూ పరవశిస్తూ ఉంటుంది. మన ఆత్మ నిత్యము గంతులు వేస్తూ ఉంటుంది. మన ఆత్మకు సంతోషం కలుగుతూ ఉంటుంది. ఎలాంటి పాటలంట అక్కడ రాశాడు. మళ్ళీ చూడండి ప్రియదేవుని బిడ్డ, ఆత్మ సంబంధమైన పాటలు, లోక సంబంధమైన పాటలతో కూడా శరీరాన్ని నాట్యం ఆడిస్తాడు సాతానుడు. అయితే లోక సంబంధమైనటువంటి పాటలు కాదు, ఆత్మ సంబంధమైన పాటలతో మన హృదయాన్ని నింపుకోవాలి. ఎప్పుడైతే ఆత్మ సంబంధమైన పాటలతో మన హృదయాన్ని నింపుకుంటూ నిత్యం, ఈ రోజున చాలామంది క్రైస్తవులు ఇయర్ ఫోన్స్ పెట్టుకొని మంచిగా దేవుని పాటలు వింటూ ఉంటారు. వారు ఎంతగా ఆత్మలో ఆనందిస్తారంటే అది దాన్ని నువ్వు ఎన్ని కోట్లు ఇచ్చినా
కొనలేవు ఆ ఆనందాన్ని. అంత ఆనందం దేంట్లో ఉంది అంటే ఆత్మ సంబంధమైన పాటల్లో ఉంది. నీ హృదయం నిత్యము సంతోష హృదయంతో, నీ హృదయం నిత్యము పరవశిస్తూ దేవునిలో మైమర్చిపోతూ ఉండాలి అని అంటే నీ హృదయాన్ని పాటలతో నింపుకోవాలి. ఆత్మ సంబంధమైన పాటలతో, సంగీతములతో, కీర్తనలతో ప్రభువును గూర్చి పాడుచు, కీర్తించుచు, కొనియాడుచు ఉండాలి. క్రీస్తు యందల భయంతో మనం జీవిస్తూ ఒకరికొకడు లోబడి ఉండుడి అని చెప్పిన దేవుని యొక్క పత్రికలో, ఎఫెసీయులకు రాసిన పత్రికలో పౌలు గారు చెప్పినట్లు మనము మన హృదయాన్ని పాటలతో నింపుకొని దేవుని యందు పరవశించదము గాక. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, నిత్యం మనకి ఈ రోజున క్రైస్తవ సాహిత్యంని ఒక్కసారి మనం చూస్తే కొన్ని లక్షల పాటలు ఉన్నాయి. నీవు విని ఇసుకు పుట్టినన్ని పాటలు మనకి యూట్యూబ్లో కానీ ఎక్కడైనా దొరుకుతున్నాయి. మెమరీ కార్డ్స్లో ఒక సుమారు దగ్గర 1000 సాంగ్స్ ఎక్కించుకోవచ్చు మెమరీ కార్డ్స్లో. ఒక్కసారి ఫిల్ చేయించుకొని ఒక్కసారి ఇయర్ ఫోన్స్ పెట్టుకొని మంచిగా దేవుని పాటలు వినుకుంటూ, పని చేసుకుంటూ కూడా పాటలు వినుకుంటూ మనం ఆత్మలో ఆనందించవచ్చు. ఒక్కొక్క పాట మన ఆత్మీయ జీవితాన్ని కదిలించునుగాక. ఒక్కొక్క పాట మన లోపల ఉన్న పాపాన్ని బయటికి తీయునుగాక. ఒక్కొక్క పాట మన బలహీనతలన్నిటిని సరిచేసి మనల్ని బలవంతులుగా, క్రీస్తులాగా రూపాంతరం చెందేలాగా చెక్కునుగాక. ఆమేన్. మూడో విషయాన్ని మనం ఒకసారి చూస్తే, మూడో విషయాన్ని ఇంకా మన హృదయంలో ఏముండాలో ఒకసారి చూద్దాం. కీర్తనల గ్రంథం 4:4 కీర్తనల గ్రంథం 4:4 కీర్తనల గ్రంథము 4:4 ఒకసారి మనం పరిశీలించి చూద్దాం. కీర్తనల గ్రంథము 4:4 వాతావరణము తడిగా ఉంది, బైబిల్ తెరుచుకొని రావట్లా. చూద్దాం. కీర్తనల గ్రంథము 4:4 కాబట్టి నా శత్రువులు వెనుకకు మల్లుదురు, నీ సన్నిధిని, నేను వేరే వచనం తీసా. 4:4 భయము నుండి పాపము చేయకుడి, మీరు పడకల మీద నుండగా మీ హృదయములలో ధ్యానము చేసుకుని ఊరకుండుడి. సెలా. ఆమేన్. దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగునగాక. భయము నుండి పాపము చేయకుడి, మీరు పడకల మీద నుండగా మీ హృదయములలో ధ్యానము చేసుకుని ఊరకుండుడి. ఆమేన్. మూడో మాట, మన హృదయాల్లో ఏముండాలంటే దేవుని గురించిన ధ్యానం, ఆయన తలంపులు, ఆయన ఆలోచనలు, ఆయన ఉద్దేశాలు, ఆయన ప్రణాళికలు, ఆయన సంకల్పాలు, ఆయన మన ఎడల ఎలాంటి, మన పక్షాన ఎలాంటి ఉపకారాలు చేశాడు, ఎన్ని మేలులు చేశాడు, ఎన్ని త్యాగాలు చేశాడు, ఎన్ని రకాలైనటువంటి ఆశీర్వాదాలు మన కోసం రచించాడు, వాటిని పొందుకునేటట్లు చేశాడు, వాటిని అనుభవించేటట్లు చేశాడు అనే తలంపు, అనే ధ్యానము మనం పడుకున్న పడకల మీద కూడా ఆయన గురించినటువంటి ధ్యానము మన హృదయాలలో నిండిపోయి ఉండాలని వాక్యం తెలియజేస్తుంది. దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగునగాక. ప్రతి దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుని ధ్యానము, ఉపదేశము హృదయంలో ఉండాలి. ఏ దైవజనుడైతే వాక్యం చెప్పాడో ఆ దైవజనుడు చెప్పినటువంటి వాక్యాన్ని గురించి మనం ఆలోచించాలి. ఆ దైవజనుడు చెప్పినటువంటి ఆ వాక్యంలో ఉన్నటువంటి ఆ యొక్క మన లోపల ఉన్న లోపాలు ఏంటి, మనం ఏ విషయంలో ఓడిపోతున్నాం, మనం ఏ విషయంలో పడిపోతున్నాం, మనం వాక్యానికి అనుసరిస్తున్న వారిగా, వెంబడించేటటువంటి వారిగా, వాక్యాన్ని పాటించే వారిగా ఉన్నామా, వాక్యానికి మన వాస్తవ జీవితానికి మనం ఎంత దూరంలో ఉన్నాం, వాక్యానికి మనము ఎంత దగ్గరలో ఉన్నామనేటటువంటి ఆలోచనలన్నీ, ఆజ్ఞ లోపల ఉన్నామా, ఆజ్ఞ బయట ఉన్నామా, దేవునికి ఇష్టలుగా ఉన్నామా, దేవునికి దూరంగా ఉన్నామా అనేటటువంటి అంశాలు పడక మీద పడుకున్నప్పుడు చాలామంది ఎన్నెన్నో ఏవేవో చెడు కలలు, చెడు ఆలోచనలు వస్తూ ఉంటాయి. వాటన్నిటిని పక్కన బట్టి మనం దైవ ధ్యానం చేసుకుంటూ ఉండాలంట. పడక మీద ఎక్కినాక 10 నిమిషాలు కూడా నిద్ర పట్టదు. ఆ పట్టని టైంలో కూడా మనం దేని గురించి ఆలోచించాలని వాక్యం తెలియజేస్తుందంటే, దేవుని గురించినటువంటి ధ్యానము అది నీ హృదయంలో నిండిపోయి ఉండాలి అని రాస్తున్నాడు. నువ్వు పడుకునేటప్పుడు ఏదైతే ధ్యానిస్తావో, ఏదైతే ఆలోచించి పడుకుంటావో దాని గురించినే దేవుడు దర్శనాలకి ఇచ్చునుగాక. నా లైఫ్లో కొన్ని వేల దర్శనాలు నేను అలాగనే చూశానండి. నాకు రేపొద్దున ఒక సమస్య ఉంది, దాని గురించి నేను ఆలోచించి, ప్రభువా దాని గురించి నీ చిత్తం ఏందయ్యా తెలియచేయి ప్రభువా అని ప్రభువుని అడిగి పడుకున్నప్పుడు దానికి సంబంధించిన ఆన్సర్లు ఇస్తాడు. ప్రభువా పలానా వ్యక్తి నా దగ్గరకు వచ్చి ఇట్లాగా మాట్లాడుతున్నాడు, ఇతని అంతరంగ జీవితం ఏంది ప్రభువా, ఇతని వాస్తవ ప్రపంచం ఏంది ప్రభువా అని అడిగినప్పుడు ఆ వ్యక్తి పై రూపాన్ని గాక అతని లోపల రూపాన్ని చూపిస్తాడు. ఇదిగో ప్రభువా నేను పలానా ప్రదేశానికి వెళ్ళాలనుకుంటున్నాను, మరి వెళ్ళొచ్చా వెళ్ళకూడదు
చేయకూడదా? మరి నీ చిత్తం ఏంటి ప్రభు అన్నప్పుడు అక్కడికి వెళ్ళేది లేనిది అక్కడ అవమానం జరుగుద్దా, అక్కడ విజయం పొందుకుంటామా, లేకపోతే అక్కడ ఘనత పొందుకుంటామా, ఏం పొందుకుంటామని ముందే బయలుపరుస్తాడు దేవుడు. కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డారా, నీ జీవితంలో నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నువ్వు ఏదైతే ధ్యానించుకొని ప్రభువుని అడిగి పడుకుంటావో ఆ ధ్యానానికి సంబంధించిన దర్శనము, దానికి సంబంధించిన వివరణ, దానికి సంబంధించినటువంటి మర్మము, దానికి సంబంధించినటువంటి ప్రత్యక్షత దేవుడు నీకు తెలియచేయనుగాక. కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డారా, పడకల మీద పడుకునేటప్పుడు నువ్వు నీ శత్రువుల గురించి కానీ, నీ మిత్రుల గురించి కానీ, నీ ఇంటి వారి గురించి కానీ, నీ ఊరి వారి గురించి కానీ, నీ రాష్ట్రం గురించి కానీ, నీ దేశం గురించి కానీ, దేవుడి రాకడ గురించి కానీ, దేని గురించి అయితే నువ్వు ఆలోచిస్తూ ఉంటావో, తలస్తూ ఉంటావో, దేని గురించి అయితే నువ్వు తప్పిస్తూ ఉంటావో, దేని గురించి అయితే నీకు జవాబు అందక సతమతమవుతూ సందిగ్ధంలో ఉంటావో, ఏ విషయంలో అయితే నువ్వు బాధపడుతూ ఉంటావో దానికి సంబంధించినటువంటి జవాబే దర్శనము. ఆ దర్శనములోనే మొత్తం నువ్వు అనుకున్నవి, నువ్వు ఏదైతే ఏ తలంపుల మధ్యలో నువ్వు కుమిలిపోతున్నావో, ఏ నిరాశలో ఉన్నావో, ఏ యొక్క ఓటమిలో ఉన్నావో, ఏ బలహీనత మధ్యలో ఉన్నావో, ఏ శోధన మధ్యలో ఉన్నావో, దానికి సంబంధించినటువంటి విజయానికి సంబంధించిన చార్ట్ పేరే దర్శనం. ఆ చార్ట్ నీకు చూపించి అక్కడ హాస్పిటల్లో ఉన్న వారి గురించి కానీ, లేకపోతే నువ్వు రాస్తున్న పరీక్షల విషయంలో కానీ, నువ్వు చేస్తున్నటువంటి ఉద్యోగాల విషయంలో కానీ, నువ్వు చేయబోతున్న వ్యాపారాల విషయంలో కానీ, నీకు పుట్టబోయే పిల్లల విషయంలో కానీ, నీకు ఇవ్వబోతున్నటువంటి గృహాల విషయంలో కానీ, నీవు పరలోకం వెళ్ళబోతున్న మర్మాలు కానీ, పరలోకం నుంచి దిగి వచ్చే నీకు వచ్చే ఆత్మఫలాల ఫలాల గురించి కానీ, వీటన్నిటి గురించిన మర్మాలు దేవుడు నీకు, నువ్వు పడుకొని ఏవైతే చాలామంది ఆలాపన అంటూ ఉంటారు. ఆలాపన కాదు, దేవుని గురించి నువ్వు ఏదైతే ధ్యానించి పడుకుంటావో దానికి సంబంధించిన ఆన్సర్ నీ తలలోనికి, నీ తలంపుల్లోనికి దేవదూతలు తీసుకొని వచ్చి జవాబు నీకు చూపించదరుగాక. ఆమేన్. దేవునికి మహిమ కలుగును. ఒకప్పుడు దేవుని సేవ కొద్ది మంది మాత్రమే చేసేవాళ్ళండి. కొద్ది మంది మాత్రమే దర్శనాలు వచ్చాయి. కొద్ది మంది భక్తులు మాత్రమే ఎక్కడెక్కడో వెలిగించబడి ఉండేవారు. కానీ ఈ రోజున సార్వత్రిక సంఘాన్ని పరిశుద్ధాత్మ దేవుడు పూర్తిగా వెలిగించి అందరినీ ఆత్మపూర్ణులుగా తీర్చిదిద్దుతున్నాడని, ఈ రోజున ప్రతి ఒక్కరికి ఆత్మను అనుగ్రహించి ప్రతి ఒక్కరికి భవిష్యత్తు అంతా ఎలా ఉండబోతుందో చూపించబోతున్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు రాకడ అత్యంత సమీపంగా ఉన్నది కాబట్టి, ఆయన మేఘాల మీద రాబోతున్నాడు కాబట్టి, ఆయన ఒకసారి మీరు అడగండి, ప్రభువా నీ రాకడ ఎలా ఉంది, ఎంత దూరంలో ఉందని అడిగితే ఆయన రాకడ గురించిన మర్మాలు మీకు బయలుపరచునుగాక. ఒక దర్శనము నిన్ను దేనికి సిద్ధపరుస్తా తెలుసా? నువ్వు ఇంకా రక్షణలు లేకపోతే రక్షించబడమని, నువ్వు ఇంకా ఆత్మను పొందుకోకపోతే ఆత్మను పొందుకోమని, ఇంకా నువ్వు ఆత్మఫలాలు పండకపోతే పండమని. ఒక దర్శనం నిన్ను ఎందుకు, ఒక ధ్యానం నీకు ఎందుకు నేర్పుతున్నాడు, ఒక దైవ సేవకుడు నిన్ను ఎందుకు, ఒక ఉపదేశం నీకు ఎందుకు ఇస్తున్నాడంటే, నువ్వు నేను చెప్పిన విషయాల గురించి ఆలోచిస్తూ ఉండు, దానికి సంబంధించిన జవాబులు నీకు పరలోకం నుండి అందునుగాక. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, పరలోకాన్ని నువ్వు వాడుకోవాలంటే, పరలోకం తెరవబడాలంటే, పరలోకములో నీ గురించి మనుషులు ఏమనుకుంటున్నారు, దేవుడు ఏమనుకుంటున్నాడు, పరలోకంలో నీ ఎడల దేవుని ప్రణాళికలు ఏమైనాయని నువ్వు గ్రహించాలంటే, నువ్వు ఖచ్చితంగా పడకల మీదకి ఎక్కినప్పుడు, పరుండినప్పుడు, దేవుని గురించి ధ్యానించినప్పుడు దానికి సంబంధించిన జవాబులు నువ్వు పొందుకునేదవుగాక. దేవుడి మాటలు దీవించునుగాక. 4వ అంశాన్ని ఒకసారి మనం ధ్యానిస్తే, కీర్తనల గ్రంథము 45వ అధ్యాయం. ఇంకా మన హృదయంలో ఏముండాలి? కీర్తనల గ్రంథము 45వ అధ్యాయం ఒకసారి ధ్యానిద్దాం ప్రియ దేవుని బిడ్డలారా. కీర్తనల గ్రంథము 45వ అధ్యాయము 1వ వచనం. ఒక దివ్యమైన సంగతి నా హృదయంలో బహుగా ఉప్పొంగుచున్నది. నేను రాజును గూర్చి రచించిన దానిని పలికెదను. నా నాలుక త్వరగా రాయువాని కలము వలెనున్నది. ఆమేన్. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. దేవుని గురించిన దివ్యమైన సంగతులు మానవ హృదయంలో నివాసం ఉండాలి. దేవుని గురించిన దివ్యమైన సంగతులు ఏవైతే ఉన్నాయో నీ హృదయంలో వాటిని పేపర్ మీద పెట్టాలి. పేపర్ మీద పెట్టిందే పాటగా మారుతుంది. పాటగా మారిందే ప్రజలందరి నోట అది ఒక సంకీర్తనగా మార్చబడుతుంది. నీవు దేవుడి గురించి ఎలాంటి ఆలోచనలు కలిగి ఉన్నావు అనే దాన్నే నీ యొక్క జీవితం ఎంత లోతైన భక్తి కలిగిన జీవితం జీవిస్తున్నావు అనేది అర్థమవుతుంది. ఈరోజు నేను ఒక బుక్ రాస్తున్నానండి. ఆ బుక్ క్రైస్తవులకు ఎంతగా ఉపయోగపడుతుంది అది మీ చేతుల్లోకి వచ్చి నాకు అర్థమవుతుంది. ఎంత నిండైనటువంటి సబ్జెక్ట్ ఉందంటే 1000 మెసేజ్లు ఆ యొక్క పుస్తకంలోంచి బయటికి తీయచ్చు. అది కలర్ఫుల్ చార్ట్లతోటి ఎంతో సుందరంగా క్రైస్తవ ప్రపంచం మొత్తానికి అర్థమయ్యే విధంగా చాలా సులువైన భాషలో రాస్తున్నాను. దేవునికి మహిమ ఘనత ప్రభావం కలిగినాక ఈ దేవుని చిత్తం ఉంటే 2022 డిసెంబర్ 25
కల్లా మీ చేతుల్లోకి వస్తుంది ఆ బుక్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఎలాంటి మర్మాలు బైబిల్లో రాయబడి ఉన్నాయి, ఎలాంటి సంగతులు ఒక మానవుని గురించి, ఒక పాపమును గురించి, ఒక ధనమును గురించి, ఒక జంతువుల గురించి కానీ, ఒక పక్షుల గురించి కానీ, ఈ ఎలాంటి మర్మములు, ఏవి తినొచ్చు ఏవి తినకూడదు, ఎన్నో సంగతులు, ఒక దివ్యమైన సంగతులన్నీ కూడా పరిశుద్ధాత్మదేవుడు కలగూర గంపలాగా ఈ యొక్క వాక్యంలో, ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో నిక్షిప్తం చేసి పెట్టాడు. అసలు దాని గురించి బయటికి తీస్తుంటే ఒక తల్లిదండ్రులను ఎలా సన్మానించాలి, అలాగే ఒక గురువులను ఎలా గౌరవించాలి, ఒక గ్రామస్తులను కానీ లేకపోతే ఒక ఉన్నత అధికారులను కానీ ఎలా గౌరవించాలి, వారికి ఎలాగ రెస్పెక్ట్ ఇవ్వాలి, ఒక అతిథి మన ఇంటికి వస్తే అతన్ని ఎలా ఘనపరచాలి, మనం కుటుంబ బాధ్యతలు ఎలాగా మోయాలి. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, వీటన్నిటిని ఎంతో స్పష్టంగా తెలియజేస్తుంది పరిశుద్ధ గ్రంథం. దేవునికి చిన్నపిల్లల్ని ఎలా పెంచాలి, ఆ పెంచేటటువంటి క్రమంలో వారికి ఒక మాట ఒక దైవజనుడు చెప్పాడండి, చిన్న పిల్లలకి నోటి మాట వచ్చేటప్పుడే స్తుతి నేర్పాలంట, చిన్న పిల్లలకి నోటి మాట వచ్చేటప్పుడే ప్రార్థన నేర్పాలంట. వారు అమ్మ, నాన్న, ఆ తర్వాత యాపిల్, తర్వాత సైకిల్ ఇలాంటి పదాలు వాడుతున్నప్పుడే ఆ పదాల్లోనే బైబిల్ పదాలు వాడబడాలంట. దేవునికి మహిమ. అలాంటి తల్లిదండ్రులు, అలాంటి పదజాలం ఏ తల్లిదండ్రులు అయితే నేర్పుతారో నిజంగా పిల్లలు రేపొద్దున దేశాన్ని, ప్రపంచాన్ని కదిలించే గొప్ప నాయకులుగా మార్చబడతారు గాక. కాబట్టి ఒక దివ్యమైన సంగతి ఏదైతే ఉందో ఆ సంగతిని పాట రూపంలో రాయాలి. ఒక దివ్యమైన సంగతి, నీకు తెలిసిన మర్మం ఏదైతే ఉందో అది ఒక పుస్తకంలో రాయాలి. ఒక దివ్యమైన సంగతి ఏదైతే నీకు హృదయంలో క్రొత్తగా ఎవరు చేయలేనటువంటి పనులు ఏదైతే నీ హృదయంలోకి వచ్చినాయో వాటన్నిటినీ నువ్వు వెంటనే పేపర్ మీద పెట్టి అది సంఘంలో కానీ, సమాజంలో కానీ, దేశంలో కానీ ప్రచురం అయ్యేటట్లు చేయాలి. అది ఎవరు నేను చెప్పలేను. నా ఎక్స్పీరియన్స్ ఒకటి చెబుతానండి. నా జీవితంలో కొన్ని పాటలు రాస్తూ ఉంటాను. నేను రాస్తాను, నా డైరీలో పెట్టుకుంటాను, కానీ బయటికి తీయట్లేదు. నేను రాసిన పాట ఒక 2-3 నెలల్లో వేరే పాస్టర్ అయ్యి రాస్తాడు, దాన్ని క్యాసెట్ చేస్తాడు. అసలు నేను ఎంత ఫీల్ అయ్యేవాడినంటే సేమ్ నా ఫీలింగ్సే ఆయనకి. ఒక్కళ్ళు కాదు, చాలామంది, ఒక 10-20 మంది సేవకులతో నేను ఏ పాట అయితే రాసినో సేమ్ లిరిక్స్, సేమ్ పదాలు దాంట్లో ఉన్నాయి. అరే ఇది నాకు వచ్చిన తలంపులే కదా, ఆయనకి ఎలా వచ్చింది? నేను వాడుకోపోతే ఆయన వాడుకుంటాడు దేవుడు. నువ్వు గనక వాడబడలేదనుకో దేవుడు అంటే ఇంకో సేవకులను లేపుతాడు. ప్రతిదిన బిడ్డారా, అట్లా నా దగ్గర ఒక 50 పాటలు నేను మిస్ అయినా నా జీవితంలో. పెద్ద సేవకులు కూడా చిన్న పదాలతో రాసిన పదాలు, నేను రాసిన పాటలే అలా సేమ్ లిరిక్స్ ఉంటాయి దాంట్లో. దేవా, ఆత్మదేవ, ఎంత గొప్ప దేవుడు నువ్వు! అసలు ఎలాగ ఇది ఇప్పుడు నా హృదయంలో ఉన్నటువంటిది ఆయన హృదయంలోకి ఎలా వచ్చేసింది? ప్రియదేవుని బిడ్డలారా, దివ్యమైన సంగతులు నీకు ఏదైతే వచ్చిందో, దివ్యమైన సంగతి నీ హృదయంలో ఏదైతే మెదలాడుతుందో, దేవుని గుర్చినటువంటి దివ్యమైన సంగతి ఏదైతే నీ హృదయంలో ఉందో దాన్ని వెంటనే సంఘంలో కానీ, సంఘ నాయకుడికి కానీ చెప్పాలి. అది ఎవ్వరికి రానిటువంటి ఆత్మ సంబంధమైనటువంటి నూతన ఆలోచన నీకు ఇచ్చాడు దేవుడు, దాన్ని వెంటనే చెప్పాలి. నాకు తెలిసిన చాలామంది ఫ్రెండ్స్ చాలామంది ఉంటారు, వారికి చాలా సబ్జెక్ట్ ఉంటుంది కడుపులో, కానీ బయటికి చెప్పలేకపోతారు. ఒక్కోసారి నన్ను పిలిపించి నాకు చెప్తా ఉంటారు. నాకు చెప్తా ఉండండి, నాకు చెప్పినప్పుడు నేను అంటూ ఉంటాను, బ్రదర్ ఇది ఏం చేయాలో తెలుసా? నా దగ్గర చెప్తే ఉపయోగం లేదు, నేను కాపీ కొట్టి మా చర్చిలో చెబుతా. అదే మీ పాస్టర్ కాడ చెప్పాలి. మీ పాస్టర్ కాడిగిన చెప్తే మీ పాస్టర్ ఆ విషయాన్ని సంఘానికి చెబుతాడు. నీ దగ్గర ఆ టాలెంట్ ఉందని చెప్పి నేను ఎంకరేజ్ చేసి నేను గొప్పని చేస్తాడు. నా దగ్గరకు వచ్చి చెప్తే నేను మీ పాస్టర్కి చెప్పకూడదు. చెబితే ఆయన ఏమనుకుంటాడంటే ఈయన రికమెండేషన్ ఏందంటాడు. కాబట్టి నువ్వే డైరెక్ట్ నీ సేవకుడితో లింక్ పెట్టుకోవాలి, నువ్వే నీ సేవకుడితో ఉండాలి. అదే మా చర్చి అయితే నా చర్చిలో నా సంఘ విశ్వాసాలు నేను ఎంకరేజ్ చేస్తాను. ఎందుకంటే వాళ్ళు ఏది రాసినా కానీ ఎక్సలెంట్, చాలా బాగుంది, ఇది మనకి ఎవరికి రాలేదు, ఇలాంటి తలంపులు నేను ఎప్పుడు వినలేదు అని దాని గురించిన అది ఇక నిజంగా మంచిదైతే నేను చెప్పగలుగుతాను. అది మంచిది కాకపోతే ఎప్పుడో పాతది అయితే దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి ప్రియదేవుని బిడ్డలారా, కాబట్టి చాలా సంగతులు మానవుని హృదయాల్లోనే ఉంటాయి. ఆ మానవుని హృదయాల్లో ఉన్నదాన్ని బయటికి తీయాలి, బయటికి తీసిన దాన్ని బయటికి చెప్పాలి, చెప్పిన దాన్ని పాడాలి, పాడిన దాన్ని లేకపోతే రాయాలి, రాసిన దాన్ని సేవకులకు చూపించాలి. సేవకులు యాక్సెప్ట్ చేసిందంటే ఆటోమేటిక్గా దేవుడు యాక్సెప్ట్ చేసి
చేసినట్టే. కాబట్టి నువ్వే కవిత రాసినా, నువ్వే పుస్తకం రాసినా, నువ్వే పాట రాసినా అది సేవకులకు చూపించి వాళ్ళు ఏకీకృతమై అంగీకరించినప్పుడు దేవుడు కూడా దాని మీద సంతకం పెట్టి అది కొన్ని కోట్ల మందికి ఆశీర్వాదకరంగా ఉండునుగాక. ఆమేన్. తర్వాత మళ్ళీ మనం చూద్దాం మత్తయి సువార్త 12:35. మత్తయి సువార్త 12:35. మత్తయి సువార్త 12:35. మత్తయి సువార్త 12 ఒకసారి మనం ధ్యానిద్దాం. 12:35. సజ్జనుడు తన మంచి ధన నిధిలో నుండి సద్విషయములను తెచ్చును, దుర్జనుడు తన చెడ్డ ధన నిధిలో నుండి దుర్విషయములను తెచ్చును. అంతకంటే ముందు 34 ఏమంటున్నాడు చూడండి. సర్పసంతానమా, మీరు చెడ్డవారయ్యుండి ఎలాగూ మంచి మాటలు పలకగలరు? హృదయమందు నిండియుండు దానిని బట్టి నోరు మాటలాడును కదా. హృదయమందు నిండియుండు దానిని బట్టి నోరు మాటలాడును కదా. సజ్జనుడు తన మంచి ధన నిధిలో నుండి సద్విషయములను తెచ్చును, దుర్జనుడు తన చెడ్డ ధన నిధిలో నుండి దుర్విషయములను తెచ్చును. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలిగినాక హృదయం గురించి యేసు ప్రభువారు చెప్పుచున్నటువంటి మాట, మన ఇంట్లో ₹1,00,00,000 ఆస్తున్నా మన బీరువాలోనే ఉంటాయి. బీరువాలో ఉన్న డబ్బులు తీసుకొని వచ్చి బయట వాళ్ళకి ఇస్తాం అవసరం వచ్చినప్పుడు. అలాగనే నీ హృదయంలో మంచి విషయాలుంటే మంచి బయటికి వస్తుంది. నీ హృదయము బీరువాతో సమానం. దాంట్లో 10 కోట్లు ఉండొచ్చు, 20 కోట్లు ఉండొచ్చు, 100 కోట్లు ఉండొచ్చు. ఎంత ఉన్నా కానీ దాంట్లో మంచి విషయాలు ఉంటే మంచోడిగా పేరు వస్తుంది, సజ్జనుడు అని పేరు వస్తుంది. ఆ హృదయంలో చెడ్డ లక్షణాలు, చెడ్డ గుణాలు ఉంటే నీ లోపల నుంచి చెడుతనం వస్తుంది. చూడండి, ఈరోజు నేను ఒక వార్త విన్నాను. ఒక చిన్న పాప 15 సంవత్సరాల అమ్మాయిని పెదనాన్న వరుస అయ్యే అతను రేప్ చేసి ఆమెని అనేక రకాలుగా చిత్రహింసలు పెట్టినట్లు ఈరోజు ఒక వార్త వచ్చింది. చూడండి ప్రియమైన బిడ్డలారా, పేరుకు పెదనాన్న, హృదయంలో ఏముందో తెలుసా? చెడుతనం ఉందంటే దుర్జనుడు కాబట్టి దుష్టుడు కాబట్టి దుష్ట గుణాలు అతని హృదయంలో ఉన్నాయి, దుష్ట తలంపులు అతని హృదయంలో ఉన్నాయి, దుష్ట క్రియలు అతని హృదయంలో ఉన్నాయి. కాబట్టి అదే నువ్వు సజ్జనుడు అయితే నీవు నోరు తెరిస్తే ఏమొస్తాయో తెలుసా? నోరు తెరిస్తే ఇప్పుడు నేను మాట్లాడుతున్న మాటలు చూడండి, ఆత్మ సంబంధమైనటువంటి పదాలు ఎలా అయితే వస్తున్నాయో అలాగ మంచి విషయాలు బయటకు వస్తాయి. ప్రియదేవుని బిడ్డలారా, ప్రతి సేవకుడు తన హృదయాన్ని దేంతో నింపుకుంటాడంటే వాక్యంతో నింపుకుంటాడు, బలమైనటువంటి పదజాలాన్ని నింపుకుంటాడు, శ్రేష్టమైనటువంటి పాటలతో నింపుకుంటాడు. కాబట్టి వెంటనే అతను నోరు తెరవనే ఏమొస్తాయంటే మంచి మంచి పదాలు బయటకు వస్తాయి. కొంతమంది చర్చిలో 2 గంటలు ఉంటారు, బయట ఏమో 6 రోజులు 20 గంటలు ఉంటారు, 22 గంటలు ఉంటారు. ఈ 6 రోజులు 22 గంటల్లో సినిమాల్లో, సీరియల్స్లో వచ్చే అన్ని పోయి హృదయంలో కూర్చుంటాయి. లేవంగానే ఒరే యేసుగా, ఒరే యాకోబుగా, ఒరే దానియేలుగా అని ఇట్లాంటి మాటలు అనుకుంటారే తప్ప క్రైస్తవులు అన్న దానియేలనా, అన్న సీమోననా, అన్న యేసన్న అనేటటువంటి మాటలు మన జీవితంలో కనుమరుగైపోతున్నాయి. సజ్జనుడు తన హృదయంలో నుంచి సద్విషయములను బయటికి తీయును, దుర్జనుడు తన యొక్క దుష్ట హృదయంలో నుంచి దుర్విషయాలను బయటికి తీస్తాడు. అంటే హృదయము నిండి ఉండిన దానిని బట్టియే కదా నోరు మాటలాడును. నీ కడుపులో, నీ హృదయంలో అసూయ ఉంటే అసూయతో కూడుకున్నటువంటి మాటలు వస్తాయి, ద్వేషంతో ఉంటే ద్వేషంతో నిండిన మాటలు వస్తాయి, కోపంతో ఉంటే కోపంతో నిండిన మాటలు వస్తాయి, పగతో ఉంటే పగతో నిండిన మాటలు వస్తాయి, కపటంతో ఉంటే కపటంతో కూడుకున్న మాటలు వస్తాయి, తిండిబోతుతనంతో ఉంటే తిండిబోతు కూడుకున్న మాటలు వస్తాయి, వ్యభిచారపు తలంపులు ఉంటే వ్యభిచారపు ఆలోచనలు, వ్యభిచారపు మాటలు నీ నోట్లోంచి వస్తాయి. చెడు, డబుల్ మీనింగ్, త్రిబుల్ మీనింగ్ పదాలన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తాయంటే నీ హృదయంలో ఉన్న జారత్వపు ఆత్మ నుంచి వస్తాయి. నీ హృదయం దేంతో నిండిపోయింది? వ్యభిచారంతో నిండిపోయిందా? అబద్ధంతో నిండిపోయిందా? మోసంతో నిండిపోయిందా? దగాతో నిండిపోయిందా? కుట్రతో నిండిపోయిందా? దేంతో? పరిశుద్ధతతో నిండిపోతే పరిశుద్ధ పదాలు వస్తాయి, నీతితో నిండిపోతే నీతియుక్తమైన పదాలు వస్తాయి, సత్యంతో నిండిపోతే సత్యం సంబంధమైన మాటలు వస్తాయి, దేవుని యొక్క మాటలతో నిండిపోతే దేవుని వాక్యాలు వస్తాయి. నీ హృదయం దేనితో నిండిపోయింది? నీ హృదయం దేనితో నిండిపోయిందో దానిని బట్టియే కదా నీ నోరు మాట్లాడను. నోరు మంచిదే కానీ హృదయం చెడ్డది. హృదయం దేంతో నింపుకున్నావు? ఏంద్రా బాబు, పైకి చూస్తేనే మంచిగా లేటెస్ట్గా చాలా మోడ్రన్ విద్యను అభ్యసించిన వాళ్ళకి కనపడుతున్నావు. నోరేంద్ర అంత గలీజ్గా ఉందంటే నోరు ఏం చేయలేదురా బాబు. నోరు తప్పు కాదు, హృదయానికి తప్పు. నీకు హృదయం కనపడతల్లా, అందరికి కనపడేది నోరు. కానీ అసలుకైతే ఈ యొక్క నోటికి వచ్చే పదాలన్నీ ఎక్కడ ఉంటున్నాయో తెలుసా? హృదయంలో ఉంటున్నాయి. అంటే హృదయము కడగబడని పందిలాగా ఉంది.
హృదయాన్ని కడుక్కోవట్లేదు కాబట్టి వాడి నోట్లో నుంచి అనేక రకాలైన పనికిరాని మాటలు వస్తున్నాయి. వాడి హృదయం కనుక బాగా కడగబడి ఉంటే పరిశుద్ధమైన మాటలు వస్తాయి. నీ హృదయము కుక్క లక్షణాలు ఉన్నాయనుకో, చిత్తకార్తె కుక్క లక్షణాలు నీ హృదయానికి ఉన్నాయనుకో, చిత్తకార్తె మాటలు వస్తూ ఉంటాయి. నీ హృదయము పాపంతో నిండిపోయిందనుకో, పాపపు మాటలు వస్తాయి. నీ హృదయము చెడుతనంతో నిండిపోతే చెడు కలిగించే, నరహత్యలతో నిండిపోతే నరహత్యకు సంబంధించిన కుట్రలు బయటకు వస్తూ ఉంటాయి. కపటముతో లేకపోతే క్రిమినల్ మైండ్తో నీ యొక్క హృదయం నిండిపోతే క్రిమినాలిటీ బయటకు వస్తుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, నేను మరలా నీకు చెప్తున్నది ఏంటంటే, యేసు ప్రభువారు చెప్తున్నాడు, నేను చెప్పట్లా. ఆయన ఆ రోజు చెప్పిన మాట ఈ రోజు ఆత్మదేవుడు నా నోట్లో నుంచి నీకు తెలియజేస్తున్నాడు. ఏంటయ్యా అంటే, నీ హృదయం దేనితో నిండిపోయింది? సద్విషయాలతో నింపబడితే సద్విషయాలు వస్తాయి. నాకు తెలిసి ఒక 10 మంచి సద్విషయాలు కనుక నువ్వు నేర్చుకుంటే, నీ అంత గొప్ప ప్రపంచ గురువు ఇక ఈ ప్రపంచ మండలంలో ఎవడు ఉండడు. ఒక్క 10 విషయాలు బాగా అలవాటు చేసుకో, 10 మంచి అలవాట్లు బాగా అలవాటు చేసుకునే జీవితంలో సద్విషయాలు, ఇంకా అందరు నీ దగ్గరకు వచ్చి కూర్చొని నేర్చుకుంటారు. ఏదైనా 10 గుర్తుపెట్టుకో. 10 అది వాక్యమైనా సరే, ఉపవాసమైనా సరే, ఆ తర్వాత ప్రార్థన చేయటమైనా సరే, ఆ తర్వాత సువార్త చేయటమైనా సరే, ఇతరుల కోసం కన్నీరు గార్చడమైనా సరే, సత్క్రియలు చేయటమైనా సరే, లేకపోతే ఉపవాసాలు ఉండటమైనా సరే, లేకపోతే బీదలకి ఆహారం పెట్టడమైనా సరే, ఏవైతే లేకపోతే కష్టపడి పనిచేయటం అయితే, బాధ్యతాయుతంగా కుటుంబాన్ని సాకటం అయితే సరే, ఇలాంటి ఒక 10 గనక మంచి అలవాట్లు నీ కాడుంటే ఈ ప్రపంచం అంతా నీ వైపు చూస్తూనే ఉండదు, నీ దగ్గరకు వచ్చి కూర్చుంటుంది, నీ దగ్గర నేర్చుకును గాక. సద్విషయాలు యేసు ప్రభువారి దగ్గర ఉన్నది కాబట్టి ప్రపంచం ఆయన దగ్గరకు వచ్చి నేర్చుకున్నది. ఆయన కాడ ఒక్క దుష్ట లక్షణం కూడా లేదు కాబట్టి ఆయన పాపం నేను చేయలేదని ప్రపంచానికి సవాల్ ఇసిరాడు. కాబట్టి ఈ రోజున ప్రపంచంలో నెంబర్ 1 గురువుగా, ప్రపంచ మేధావిగా, ప్రపంచంలో ఏకైక దేవుడిగా చలామణి అవుతున్నాడు నజరేయుడైన యేసు ప్రభువారు. హల్లెలూయా. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. కీర్తనల గ్రంథం 84వ అధ్యాయం ఒకసారి మనం ధ్యానిద్దాం. కీర్తనల గ్రంథం 84వ అధ్యాయం 2వ వచనాన్ని ఒకసారి ధ్యానిస్తే, కీర్తనల గ్రంథము 84వ అధ్యాయము 2వ వచనం, 84:2. కీర్తనల గ్రంథము 84:2. యెహోవా మందిరావరణములను చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుణ్ణి దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నది. ఆమేన్. జీవము గల దేవుణ్ణి దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నది. దేవునితో సహవాసం చేయాలనే కోరిక మానవ హృదయంలో ఎక్కువగా ఉండాలి. దేవునితో సహవాసం చేయాలనే కోరిక మానవ హృదయంలో అధికంగా ఉండాలి. ఈ రోజున చాలామంది డబ్బు ఇస్తున్నారంటే, డబ్బు కోసం ఇదిగో ఇవాళ రెట్టింపు జీతం ఇస్తానంటే డబ్బు కోసం పోతూ ఉంటారు దేవుని మందిరాన్ని వదిలిపెట్టి. ఆ తర్వాత చుట్టాలు వచ్చినారంటే మందిరానికి రారు. ఆ తర్వాత ఎవరన్నా ఏదన్నా ఫంక్షన్ చేసుకుంటున్నారంటే ఆదివారం విందులకి పొందులకి, ఆ మేకప్పుల కోసం, ఆ యొక్క సోకుల కోసం ఇంట్లో కూర్చొని మందిరానికి రాకుండా ఉంటారు. దేవునితో సహవాసాన్ని వదిలిపెట్టి మనుషులతో సహవాసము, కుక్కలతో పందులతో సహవాసం చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. కుక్కలు పెంచుకుంటూ ఉంటారు, పందులు పెంచుకుంటూ ఉంటారు, గొర్రెలు పెంచుకుంటూ ఉంటారు, గాడిదలు పెంచుకుంటూ ఉంటారు, ఎద్దులు పెంచుకుంటూ ఉంటారు. వాటితో చేసే సహవాసం దేవుడితో చేయరు దౌర్భాగ్యులు. ఎంత దరిద్రం అంటే అంత దరిద్రం. అసలు క్రైస్తవులు జంతువుల దగ్గరికి వెళ్ళకూడదండి. నిజంగా నేను చెప్తున్నా, గుండెల మీద చేసుకొని చెబుతున్నా, హార్ట్ఫుల్గా చెబుతున్నా. క్రైస్తవులు జంతువులతో కానీ పక్షులతో కానీ సహవాసం చేయకుండా ఉండదురగాక. ఒకవేళ అలా గనుక చేస్తే దేవుడి యొక్క సహవాసాన్ని నువ్వు దెబ్బతీస్తున్నట్లే. దేవుని కంటే ఎక్కువగా దేనికైతే ఎక్కువ విలువిస్తున్నావో అక్కడ దేవుణ్ణి డ్యామేజ్ చేస్తున్నావు అని అర్థం. గుర్తుపెట్టుకో. పిల్లల్ని కూడా, మనకిచ్చిన పిల్లల్ని కూడా అధిక స్థానం ఇవ్వకూడదు. దేవుడికి ఇచ్చిన ప్రథమ స్థానం తప్ప ఎవ్వడికి మొట్టమొదటి స్థానం ఇవ్వకూడదు. నీ ఇంట్లో నీ భార్యకైనా, నీ భర్తకైనా, నీ తల్లిదండ్రులకైనా, అన్న చెల్లెళ్ళకైనా, అక్కదమ్ములకైనా, బంధువులకైనా, చుట్టాలకైనా, స్నేహితులకైనా, అది ఏ ఇతర జాతి మనుషులకైనా, ఏ దేశస్తులకైనా మొట్టమొదటి స్థానం దేవుడి తర్వాతనే 2nd, 3rd, 4th, 5th, 6th, 7th, 8th, 10th ఇట్లాంటి ప్లేస్లు ఇవ్వాలి తప్ప దేవునికి మొట్టమొదటి స్థానం ఇవ్వాలి. నీ హృదయంలో అక్కడ రాశాడు, ఇదిగో జీవము గల దేవుణ్ణి దర్శించుటకు నా హృదయమును నా శరీరము ఆనందముతో కేకలు వేయుచున్నది. నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నది అనే స్థాయికి, స్థితికి, ఆత్మీయ స్థితికి మనం ఎదగాలి ప్రతి క్రైస్తవుడు.
ప్రతి క్రైస్తవుడు ప్రతి విధంగా ప్రతిరోజు ఏదో ఒక దానితోటి ఆకర్షించబడుతున్నాడు. లోకం వైపు, లోకంలో సాతానుడు పిలుస్తూ ఉంటుంటే దానికి బంధించబడి పరుగులు తీస్తుంటున్నాడు. చెప్పాలి, నేను ఆదివారం నేను ఒక చాటు చూశానండి, వాట్సాప్లో వచ్చింది. ఆదివారం రోజున పెట్రోల్ బంక్కి ఆయన సెలవు పెట్టి, ఈరోజు మమ్మల్ని క్షమించండి, ఈరోజు మేము ఆదివారం మందిరానికి వెళ్తున్నాము, మేము ఈరోజు మీకు పెట్రోల్ అందించినందుకు చింతిస్తున్నాం, మమ్మల్ని క్షమించండి అని బోర్డు పెట్టాడు. దేవునికి మహిమ ఘనత. ఈ స్థాయికి ఎప్పుడు వస్తారండి? ఈ యొక్క పాస్టర్లు ఒక్కర్లే తప్ప మిగతా విశ్వాసులు ఈ స్థాయికి ఎప్పుడు వస్తారండి? ఈ స్థాయికి వచ్చినప్పుడు నిజంగా మన దేశంలో కరువు కాటకాలు, వరదలు, ఈ తెగుళ్ళని రావండి. మీరు దేనికి మొట్టమొదటి స్థానం ఇస్తున్నారో తెలుసా? ఈ రోజున ఈ విపరీతమైన రోగాలేంటి, ఈ విపరీతమైనటువంటి తెగుళ్ళు, ఈ వరదలేంది, ఈ సునామీలేంది, ఈ భయంకరమైనటువంటి ఈరోజు ఇందాక ఒక న్యూస్ ఆ న్యూస్లో ఒక చిన్న పాపను కాపాడటానికి పోతే ముగ్గురు ఇంటి వాళ్ళు, ఆ అమ్మాయి కరెంటు పెడితే పట్టుకుంటే కాపాడటానికి పోతే ముగ్గురు పెద్దోళ్ళు చనిపోయారు. మొత్తం 4 ఒకే ఇంట్లో చనిపోయారు. అసలు ఈ మరణాలేంది? నిన్న కేదార్నాథ్, బద్రీనాథ్ అనే ప్రాంతంలో 180 మంది చనిపోయారండి వరదలో. ఎందుకు ఇలాంటి మరణ వార్తలు మనం వింటున్నాము? దేశవ్యాప్తంగా మరణ దూత ఎందుకు సంచరిస్తుందండి? ఒకసారి ఆలోచించిన ప్రియమైన బిడ్డలారా, దేవునితో సహవాసం చేయకుండా దేనితో సహవాసం చేస్తున్నావు? అదే దేవుడితో సహవాసం చేస్తే ఇలాంటి మరణాలు, ఇలాంటి రోగాలు, ఇలాంటి వైరస్లు, ఇలాంటి సాతాను సంబంధమైనటువంటి దుష్టక్రియలు నీ దగ్గరకు వస్తాయా? ఒకసారి ఆలోచించు. నీ హృదయము కేకలేయాలి, నీ శరీరము కేకలేయాలి. కానీ నీ శరీరం దేనికి కేకలేస్తుంది తెలుసా? ఎక్కడ జాతరలు జరుగుతుంటే అక్కడికి పోయి కేకలేయాలనుకుంటున్నావు. నీ శరీరంతో ఎక్కడ తిరణాలు జరుగుతుంటే అడిగి పోవాలనుకుంటున్నావు. ఏదైతే వల్గర్ నాలెడ్జీ, ఎక్కడైతే భయంకరమైనటువంటి పాపభూయిష్టమైనటువంటి శరీర సంబంధమైన ఇచ్చలతో కూడుకున్న సంగీత ధ్వనులు ఎక్కడైతే వినపడతాయో ఆ పబ్బులకి, కబ్బులకి పోయి గబ్బు పట్టాలనుకుంటున్నావు. ప్రియదేవుని బిడ్డారా, వాడి దగ్గరకు కాదు మనం వెళ్ళాల్సింది. దేవుని ఆత్మ సంబంధమైన సంగీతం, దేవుడి మందిరంలో నివాసం ఉండటానికి, దేవుడు చేతులు చాచి నీ కోసం ఎదురు చూస్తున్న స్థలంలోనికి మనం వెళ్ళాలి. ఆ పరిశుద్ధ స్థలంలో యుగాలు ఆయనతో గడపబోతున్నాం కాబట్టి ఆయన సన్నిధిని మనం అధికంగా కోరుకోవాలి. దేవుడిని నేను ఈరోజు బుక్లో చదివానండి. దేవుడు అసలు మానవుడిని ఎందుకు పుట్టించాడని అంటే ఒకే ఒక రీజన్ ఉందంట. 2 రీజన్లు చెప్పాడు. ఆ రీజన్ ఏంటంటే, ఒకటి తన మహిమ కోసం, 2 తన సన్నిధిలో ఉండటం కోసం. ఒకటి తన మహిమ కోసం, తన మహిమను ఎవరికి చూపించాలనుకుంటున్నాడంటే ప్రజలకి, తన రూపంలో పుట్టిన, తన పోలికలో పుట్టినటువంటి ప్రజలకి తన మహిమను చూపించాలనుకుంటున్నాడు. రెండవ అంశం ఏంటంటే, ఇంకా ఎందుకు తయారు చేశావయ్యా మానవుని అంటే, తన సన్నిధిలో ఎక్కువగా గడపటం కోసం దేవుడు ఒక మానవుణ్ణి తయారు చేసినాడని మానవ శాస్త్రంలో నేను క్రిస్టియన్ ఆంథ్రోపాలజీ అనే బుక్లో నేను చదివాను. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఆలోచించండి. దేవుని యొక్క సన్నిధిలో మనం ఎలా ఉండాలో అక్కడ దేవునితో సహవాసం చేయాలి. దావీదు గారు తన జీవితంలో తీసుకున్న తీర్మానము, నా హృదయం జీవము గల దేవుణ్ణి, నా యొక్క శరీరము ఆయన్ని చూడవలనని నా హృదయము, నా శరీరం ఎంతో కేకలు వేయుచున్నదని చెప్పుచున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ స్థాయికి, ఈ ఆత్మ సంబంధమైన ఇచ్చేన స్థాయికి మనం అందరం, ప్రతి ఒక్క క్రైస్తవుడు, ఈ తరంలో ఉన్న ప్రతి ఒక్క క్రైస్తవుడు వచ్చును గాక. చివరిగా ఒక మాట చెప్పి ముగిస్తానండి. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 1వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 1వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 1వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 1వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 1వ వచనం చదవండి. నాకు బహు దుఃఖమును నా హృదయంలో మానని వేదనయు కలవు. నాకు బహు దుఃఖమును నా హృదయంలో మానని వేదనయు కలవు. క్రీస్తునందు నిజమే చెప్పుచున్నాను, అబద్ధమాడట్లేదు. పరిశుద్ధాత్మ యందలి నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నది. సాధ్యమైన ఎడల దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరే శాపగ్రస్తునై ఉండకూడదును. వీరు ఇజ్రాయేలీయులు దత్తపుత్రత్వమును, మహిమయు, నిబంధనలు, ధర్మశాస్త్ర ప్రధానమును, అర్చనాచారాదులను, వాగ్దానములు ఈరివి. పితరులు వీరివారు. శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి దేవుడైండి నిరంతరము స్తోత్రార్హుడైనాడు.
ఆమెన్. అయితే దేవుని మాట తప్పిపోయినట్టు కాదు. ఇజ్రాయేలీల సంబంధులందరూ ఇజ్రాయేలీలు కారు. అబ్రహాము సంతానమైనంత మాత్రాన చేత అందరూ పిల్లలు కారు, కానీ ఇస్సాకు వలనైనది నీ సంతానం అనబడును. అనగా శరీర సంబంధులైన పిల్లలు దేవుని పిల్లలు కారు, కానీ వాగ్దాన సంబంధులైన పిల్లలు సంతానమని ఎంచబడుదురు. ఆమేన్. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. నశించు ఆత్మల పట్ల భారము మానవుని హృదయంలో నివాసం ఉండాలి. ఇక్కడ పౌలు గారు చెప్తున్నాడు, నాకు బహు దుఃఖమును నా హృదయములో మానని వేదన కలవు. ఎందుకు ఆయన హృదయంలో బహు దుఃఖమును మానని వేదము కలవదంటే ఆయన నశించిపోతున్న ఆత్మలు. ఇక్కడ ఈ రెండు విషయాలు చెప్తున్నాడు. అబ్రహాము సంతానం మాత్రమే పరలోకానికి వారసులు కారు, కానీ వాగ్దానానికి వారసులు కారు, కానీ శరీర సంబంధులు అంటే ధర్మశాస్త్ర సంబంధమైన విధులు, అర్చనాచారాదులు, ఆ తర్వాత అక్కడ రాస్తున్నాడండి, ఆ తర్వాత దత్తపుత్రత్వము, తర్వాత నిబంధనలు, మహిమయు, ధర్మశాస్త్ర ప్రధానమును, అర్చనాచారాదులను, వాగ్దానములు ఈరివి అంటే పితరులు అంటే ఎవరు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, ఆయనకి పుట్టిన సంతతి ఇజ్రాయేలీలు ఈరివే. కానీ అబ్రహాముకి దేవుడు శరీర సంబంధంగా ఒక కుమారుడిని ఇచ్చాడు. ఆ శరీర సంబంధుడి పేరు ఇస్సాకు. అతడు పరలోకానికి వారసుడు కాలేకపోయాడు, కానీ దేవుడు అబ్రహాముకి వాగ్దాన పూర్వకంగా ఒక కుమారుని ఇచ్చాడు. అతని పేరు ఇస్సాకు. అలాగనే ఎవరైతే దేవుడు అన్ని జనులను కూడా నా రాజ్యం ఇస్తానని ఎప్పుడైతే వాగ్దానం చేశాడో, ఇజ్రాయేలీలకు ఒక్కరికే కాదు పరలోకం, అన్ని జనులైనటువంటి రోమీలకి, అన్ని జనులైనటువంటి తెస్సలోనికి, అన్ని జనులైనటువంటి గలతీలకి, ఫిలిప్పీలకి, ఆ తర్వాత తెస్సలోనికీలకి, ఆ తర్వాత కొలస్సీలకి, ఆ తర్వాత రోమీలకి, ఆ తర్వాత గలతీయులకి, ప్రతి ఒక్కరికి కూడా దేవుడు తన రాజ్యంలో స్థానం ఇవ్వాలని కోరుకుంటున్నాడు. అందుకని ప్రతి ఒక్క నశించిపోతున్న ఆత్మను రక్షించాలనే భారము, బహు దుఃఖము, వేదన నా హృదయంలో మండుచున్నది, రగులుచున్నదని పౌలు గారు రోమీలకు పత్రిక రాస్తూ తెలియజేస్తున్నాడు. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలిగిన గాక. నశించిపోతున్న ఆత్మలు మన చుట్టూ కొన్ని కోట్ల మంది ఉన్నారు. వారి గురించిన భారము మన హృదయాలలో ఉండాలి. ఆ దుఃఖము మన హృదయంలో ఉండాలి. మన ఊరిని గురించి, మన ప్రాంతాన్ని గురించి, మన రాష్ట్రాన్ని గురించి, మన దేశాన్ని గురించిన భారము మన హృదయాల్లో అధికంగా ఉండాలని పౌలు గారు రోమీలకు పత్రిక రాస్తూ తెలియజేస్తున్నటువంటి సందర్భం ఇది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియదేవుని బిడ్డలారా, నువ్వు రగులుతున్నావా? నువ్వు మండుతున్నావా? నువ్వు పరిశుద్ధుడివై ఇతరులను పరిశుద్ధతలోకి రాగలుగుతున్నావా? లేకపోతే నీ అపవిత్రత వల్ల అనేక మందిని నరకానికి పంపిస్తున్నావా? ఒకసారి ఆలోచించండి ప్రియదేవుని సంగమా. ప్రభు రాకడ సమీపంగా ఉన్నది కాబట్టి ఆయన రాకడికి మనం సిద్ధపరచబడి అనేకుల్ని ప్రభు యొక్క రక్షణలోకి మనం తీసుకురావాలి. నశించిపోతున్న వారికి సువార్త అనేది వెర్రితనంగా ఉంది, కానీ రక్షించబడుతున్న మనకి దేవుని శక్తి అయి ఉన్నది అన్న సంగతి మనం మర్చిపోకుండా ప్రతి ఒక్క ఆత్మను, ప్రతి ఒక్క వ్యక్తి తన యొక్క సొంత ప్రయాసతో, తన సొంత పనులతో బిజీగా అయిపోయి ఈ లోకంలో తన పనులు తాను చేసుకుంటూ పరలోకాన్ని మర్చిపోయి, పరలోక పౌరసత్వాన్ని మర్చిపోయి, పరలోకంలో ప్రభువును మర్చిపోయి, పరలోకంలో ఉన్నటువంటి ప్రభువు మన కోసం రక్తము కార్చిన రక్తము యొక్క శక్తిని మర్చిపోయి ప్రతి ఒక్క వ్యక్తి తన సొంత పనుల మీద, తన సొంత వ్యాపారాల మీద, తన సొంత పొలం పనుల మీద ఆధారపడి జీవిస్తున్నాడు. అలాంటి వారి దగ్గరికి వెళ్ళి క్రీస్తును గురించి, క్రీస్తు చేసిన త్యాగమును గురించి, ఆయన చేసిన సిలువలో జరిగించిన యాగమును గురించి, ఆయన నమ్ముకుంటే జరిగేటటువంటి ప్రతిఫలాల గురించి చెప్పాల్సిన భారము, బాధ్యత ప్రతి క్రైస్తవుడి భుజస్కంధాల మీద ఖచ్చితంగా ఉందని నేను నమ్ముచున్నాను. కాబట్టి ప్రియదేవుని బిడ్డలారా, సేవకుల్ని తయారు చేస్తారు, కానీ విశ్వాసులు మాత్రమే సంఘాన్ని ఎదిగేటట్లు చేస్తారు. గొర్రెలు మాత్రమే గొర్రెలను కంటాయి, కాపరులను కనాలి అని వాక్యం పదే పదే తెలియజేస్తుంది. కాబట్టి బాధల్లో ఉన్నవారు, కష్టాల్లో ఉన్నారు. ఈ రోజున సోషల్ మీడియా అనేది పనిచేస్తుంది. ఈ సోషల్ మీడియా ఏం తెలియజేస్తుంది మనకంటే, అయ్యో ఎక్కడన్నా హాస్పిటల్లో ఫ్రీగా గుండె జబ్బు నయం చేసే డాక్టర్లు ఉన్నారంటే సోషల్ మీడియాలో ప్రతి పోస్టు అందరికీ పోయేటట్లు ఒక్కొక్కళ్ళు షేర్ చేస్తున్నారు. అలాగనే సువార్తను కూడా మనం షేర్ చేయాల్సే బాధ్యత మన మీద ఉంది. అలాగనే ఒక నశించిపోతున్న ఆత్మని పాతాళం నుంచి తప్పించాల్సిన భారము, ఆ యొక్క నరకం నుండి విడిపించాలి. వెలుపడి చీకట్లో పడకుండా, కఠినమైనటువంటి అగాధంలో పడిపోకుండా, భయంకరమైనటువంటి ఆ ఉగ్రత దినమందు దేవుడి తీర్పులో చిక్కుకోకుండా ప్రతి ఆత్మను రక్షించాల్సిన భారము, బాధ్యత మానవుని యొక్క హృదయంలో ఉండాలని పౌలు గారు ఎంతో స్పష్టంగా తెలియజేస్తున్నాడు. కాబట్టి ప్రియదేవుని బిడ్డలారా, నీ యొక్క హృదయం దేంతో నిండిపోవాలంటే, నీకు ఈ రోజున కోట్ల రూపాయలు ఉండొచ్చు, లక్షల రూపాయలు ఉండొచ్చు, మంచి పొలము, మంచి ఇల్లు, మంచి ఉద్యోగం, మంచి వ్యాపారంలో ఉండొచ్చు, కానీ గుండెలో మాత్రం కన్నీరు ఉండాలి. నీ గుండెల్లో మాత్రం ఏదైనా ఉండాలి. నీ దేశం గురించి, ఈ ప్రపంచంలో
లోకంలో ఉన్న సర్వ మానవాళి ఆత్మల గురించిన ఆక్రందన నీలో నిండిపోయి ఉండాలి. మనుషుల్ని సర్వనాశనం చేయాలని బహుక్రోధంతో సాతానుడు తిరుగుతుంటే మనుషుల్ని రక్షించాలి అత్యంత వేగంగాని అత్యంత శక్తివంతమైన ఉపదేశం నీ గుండెల్లో పెట్టుకుని నువ్వు తిరుగుతూ ఉండాలి. ప్రియదేవుని బిడ్డలారా, ఉగ్రవాదుల కన్నా తీవ్రవాదుల కన్నా భయంకరమైనటువంటి శాంతియుక్తమైనటువంటి వ్యక్తి ఎవరో తెలుసా? క్రైస్తవుడు. వాళ్ళు కొంతమందిని మాత్రమే ఉగ్రవాదులుగా తీవ్రవాదులుగా మారుస్తారు. మన ప్రేమతోటి, మన లోపల ఉన్న శాంతితోటి, మనలో ఉన్న దైవత్వంతో, మనలో ఉన్న మంచి ప్రవర్తనతో, మన లోపల ఉన్న పరిశుద్ధతతోటి అనేక మందిని ఉగ్రవాదులను తీవ్రవాదులను కూడా శాంతి మార్గంలో క్రీస్తు దగ్గరికి తెచ్చి నమ్మి బాప్తీసం తీసుకునేటట్లు చేసి వారి జీవితాల్లో దేవుని యొక్క వెలుగులు విరబూసేటట్లు మనం చేయాలి. ఆ భారం బాధ్యత మన మీదనే ఉంది. క్రైస్తవులు మౌనంగా ఉంటే దేశమంతా దేంతో నిండిపోతుందో తెలుసా? మనం మౌనంగా ఉండటం బట్టే ఉగ్రవాదుల శాతం అధికమవుతుంది, తీవ్రవాదుల శాతం అధికమవుతుంది, నక్సలైట్ల శాతం అధికమవుతుంది, డ్రగ్స్ తీసుకునే వాళ్ళ శాతం ఎక్కువైతుంది, సినిమా ప్రియుల శాతం అధికమవుతుంది, అనేక మంది నాస్తికవాదులు దేవుడు లేడని చెప్పుకునేటటువంటి వారి యొక్క శాతం అధికమవుతుంది, విగ్రహారాధికుల శాతం అధికమవుతుంది, పాపం చేసే వారి శాతం అధికమవుతుంది, లోకములో కలిసిపోయి వాయు వరుసలు మర్చిపోయి కుక్కల్లాగా పందుల్లాగా జీవించి చిన్న పిల్లలను మానభంగం చేసే వాళ్ళ యొక్క శాతం అధికమవుతుంది. నువ్వు నోరు తెరవకపోతే దేశం అల్లకల్లోలంతో నిండిపోతుంది. నువ్వు నోరు తెరవకపోతే, సువార్త చెప్పకపోతే సొదొమ గొమొర్రాలాగా దేశం నాశనం అవుతుంది. నువ్వు నోరు తెరవకపోతే నీ కళ్ళ ముందే నీ పట్టణాన్ని, నీ రాష్ట్రాన్ని, నీ దేశాన్ని దేవుడు ఉగ్రతకి కోల్పోవాల్సి వస్తుంది. నువ్వు నోరు తెరిచి దేవుడి దగ్గర తీర్మానం తీసుకొని నీ హృదయంలో బహువేదనతో, బహు గొప్ప ప్రార్థనతో చెయ్యి. 750 కోట్ల మందితో ఒక్క ప్రార్థన చేయి. నిజంగా చెప్తున్నాను, నువ్వు చిన్న చిన్న ప్రార్థనలు చేయగాకు, ఊరు గురించి రాష్ట్రం గురించి చేయగాకు. 750 గురించి ఒక ప్రార్థన చేయి. ఖచ్చితంగా వాళ్ళందరికీ తగులును గాక నీ ప్రార్థన వాళ్ళందరికీ తగులును గాక. వారు నీ ప్రార్థన ద్వారా రక్షణలోకి వచ్చేదరగాక. నువ్వు చిన్న ప్రార్థన చేయొద్దు. 750 కోట్ల మంది గురించి వారు రక్షణలోకి రావాలని ప్రార్థన చేయి. వారి ఆత్మలను దైవ సేవకుల చేతులకి దేవుడు అప్పగించునుగాక. దేవుడి మాటలను దీవించి స్థిరపరచు వర్ధిల్లింప చేయనుగాక. ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరి తలలోంచి ప్రార్థనలు ఏకీపిద్దాం.